తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 38 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మందికి తమ సమస్యలు తెలపగా 27 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఎన్జీఓ కాలనీ వద్ద భవనం నిర్మిస్తున్నారని, గ్రీన్ మ్యాట్ వేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి, పరిష్కరించాలని, యూడీఎస్ ఓవర్ఫ్లో అరికట్టాలని, డిఆర్ మహల్ వద్ద తాగునీరు, మురుగునీరు కలుషితం అవుతున్నాయి, పరిష్కరించాలని, తన అనుమతి లేకుండా నా పన్నులో పేరును తన కొడుకు మార్చుకున్నాడు, పరిష్కరించాలని, ఇంటి పన్ను మార్చాలని, ధోబీఘాట్ నుండి మౌలిక వస్తువులు కల్పించాలని, దోమలు అరికట్టాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు ఆక్రమణలు తొలగించాలని, గంగమ్మ గుడి తూర్పు ముఖమున రావి చెట్టు తొలగించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.